ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. మరి ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే, అనుకోనటువంటి ఒక శుభవార్త నీకు రాబోతుంది కాబట్టి నమ్మకంతో ఒక్క నిమిషం పాటు విను, సంతోషంతో ఎగిరి గంతులు వేస్తాం అని బాబాగారు చెప్పేటటువంటి ఈ ధైర్య వచనాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని వినేందుకు మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదూ. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అనుకోనటువంటి, నీవు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త నీవు వింటావు. తద్వారా తప్పకుండా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు. నీ ముఖంలో చిరునవ్వు చూడాలనే నేను వచ్చాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవ్వరూ రారు. మీ కష్ట సమయంలో నీతో ఉన్నటువంటి కపట వేషధారులందరూ కూడా నీ నుండి పారిపోతారు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి, నీవు నమ్మినటువంటి నీ గురువు, నీ దైవం, నీ సాయి మాత్రమే నీకు సహాయంగా, భరోసాగా నిలుస్తాడు. కష్టకాలంలో తన బిడ్డలను ఒంటరిగా ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతున్నానే, అయ్యో! నేను సాయితో చెప్పేటటువంటి మాటలు అసలు ఆయన వింటున్నాడా లేదా? నా కష్టాన్ని ఆయన గమనిస్తున్నాడా లేదా అనేటటువంటి అనుమానాన్ని మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను నీతోనే ఉంటున్నాను. అలాగే నీవు ఎప్పుడైతే దాన్ని పరిపూర్ణంగా నమ్ముతావో, అలా ఆలోచిస్తావో, అప్పుడు నీవు ఎప్పుడూ కూడా బాధపడవు. ఎక్కువగా ఆలోచించను లేవు. నీ గురించి నాకు తెలియదా? నేను ఎక్కడ ఉన్నా సరే, నీ పలుకులు, నీ ప్రార్థన నాకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ నీవు ఇలా అనుకోవచ్చు, బాబా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు నీడలా నీవు కనిపిస్తూనే ఉంటావు. మరి నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం కనిపించడం లేదేం తండ్రి అని. అందుకు మరి నా సమాధానం కూడా విను. నీవు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను నేను భరిస్తూ ఉన్నాను కాబట్టి నీకు ఆ క్షణం కనిపించకుండా నీలో దాగి ఉన్నటువంటి ఈ సాయిని నీవు గమనించలేకపోతున్నావు. కొంచెం ఓపిక పట్టు. నీ కష్టమైనటువంటి రోజులు కూడా గడిచిపోబోతున్నాయి. ఈరోజు నిన్ను కష్ట సమయంలో ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారందరూ కూడా రేపు నీ వైపే చూస్తారు. ప్రతి దశ, అది మంచిదైనా సరే, చెడైనా సరే, నీ జీవితంలో భాగమే. ప్రతి పరిస్థితి భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా మిమ్మలను నిరాశకు గురి చేసేటటువంటి పనులు చేయడు. మంచి సంకల్పంతో పని ప్రారంభించావు. కాకపోతే కొన్ని అవాంతరాల వలన కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తెలుసా? నమ్మకంతో ముందుకడుగు వేయి. చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే కంగారు పడవద్దు. నీ వెనుక నేను ఉన్నానని చెప్పి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. దేనికి కూడా కంగారు పడవద్దు. అన్నీ నేను చూసుకుంటాను. నా నామాన్ని స్మరిస్తున్నావు కదా! ఎవరో తోడు లేరని చెప్పి మరి ఎందుకు దిగులు పడుతున్నావు? నీకు నేను తోడుగా ఉన్నాను. ఎల్లవేళలా కూడా నీకు నా అండ ఎప్పుడు ఉంటుంది. నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బంది పడటానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అదే పనిగా జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడుపుతూ ఉన్నావు. నన్ను స్మరిస్తూ నిద్రించు. అంతా బాగానే ఉంటుంది. నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను. నాకు కావాల్సింది తీవ్రమైనటువంటి ప్రేమ, భక్తి. నా స్థానం ఒక్క షిరిడిలోనే లేదు. ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందు వాలిపోతాను. నేను దేశ కాలాలకు అతీతుణ్ణి. నేను అంతటా ఉంటాను. ఏమిటి నా జీవితం, నాకే ఎందుకిలా అవుతుంది అని దిగులు పెట్టుకోవద్దు. ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు. నీ నుండి వెళ్ళిపోయిన వారు తప్పకుండా నీ చెంతకు వస్తారు. వారు కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే నీవు భరించినటువంటి బాధ అంతటికీ కూడా గొప్ప అదృష్టమైనటువంటి ఫలాన్ని నీవు పొందబోతున్నావు. ఎవ్వరూ కూడా నీ చెంతకు తిరిగి వచ్చినా సరే అందరితో మాత్రం కలిసి ఉండు. కానీ వారిలో కొందరితో మాత్రమే జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకో. ఇదే నేను నీకు చెప్తున్నటువంటి పెద్ద మాట. ఇక నీవు నీ కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉండు. వారితో ఎక్కువ సంతోషంగా గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తూ ఉండు. ఇక కంగారు వదిలివేసి ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా జరగవలసినటువంటి సమయానికి తప్పకుండా జరుగుతాయి. గొప్ప శుభవార్త వింటావు. ఏదీ కూడా ఆగమంటే ఆగేది కాదు. కాలం తన పనిని తాను నిర్వర్తిస్తూ వెళ్ళవలసిందే కదా!
నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా నీ గొప్పతనం, నీ మంచితనం తెలిసేటటువంటి రోజులు తప్పకుండా రాబోతున్నాయి. నీలోనే నేనున్నాను కాబట్టి నీవు చూడలేక బాధపడుతూ ఉంటున్నావు. ఎక్కడో ఉంటాను అనని చెప్పి భ్రమపడుతూ ఉంటున్నావు. భ్రమలన్నీ కూడా తొలగిపోయి నీ సాయి చేసేటటువంటి ప్రతి చమత్కారాన్ని నీవు తప్పకుండా గ్రహిస్తావు. అలాగే నా తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మరొక మాట, నీకు వచ్చినటువంటి కష్టమే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప బోధన తెలిసేలా నీకు చేస్తుంది. ఇక నీ సంకల్పం అతి గొప్పది. అది తప్పకుండా విజయవంతమవుతుంది. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఇదే విధంగా కొనసాగుతుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటాయి. అందులో ఎలాంటి భేదభావం ఉండదు. ఈ సాయి మిమ్మల్ని ఎవరి ముందు కూడా తలవంచనివ్వడు. అలాగే రేపు నీవు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు నీ అవసరం కోసం వచ్చేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారు అంటే నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ ఉండి నిన్ను పొగడ్తలతో ముంచెత్తేవారు, వారి అవసరం తీరిపోయాక చేసినటువంటి మంచి మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాలం తప్పకుండా ఏదో ఒక సమాధానం అయితే ఇస్తుంది. అసలు అలాంటి వారిని చూస్తూ కాలం కూడా సహించదు. అలాగే జీవితాంతము కూడా మర్చిపోలేనటువంటి గుణపాఠం వారికి తప్పకుండా నేర్పిస్తుంది. నీవిప్పుడు పేదరికంలో ఉండవచ్చు. నీకు తోడు ఎవ్వరూ లేరని కృంగిపోవచ్చు. కానీ నా సహాయం అందిన తరువాత తప్పకుండా నీ ఒక విజయవంతమైనటువంటి దశకు చేరుకుంటావు. నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అందుకే ఒకరిని ఒకరం కలుసుకున్నాం. నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఎప్పుడూ కూడా ఊహించవద్దు. ఇక ఇంతేనేమో నా జీవితం అని నిరాశ చెందవద్దు. నిన్ను పుట్టించినటువంటి భగవంతునికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్క క్షణం మాత్రమే చాలు అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఏ క్షణమైనా సరే ధైర్యాన్ని కోల్పోకు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం అలవాటు చేసుకో. తప్పకుండా నీవు లాభాన్ని పొందుతావు. నిన్ను అమితంగా ప్రేమించేవారు ఈ సమాజంలో ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ నీ బాబాను నేను ఉన్నాను. నీవిలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నాకు నిన్ను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటుంది. నీవిలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియనటువంటి దీనస్థితిలో మిగిలిపోవద్దు. ఇక ఇంతగా ఇన్ని విషయాలను నీకోసమే మరీ మరీ ఎందుకు చెబుతున్నాను అంటే, నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు అనని చెప్పి నీకొక గొప్ప సూచనను తెలియజేస్తున్నాను. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఇన్ని విషయాలను నీకు తెలియజేస్తున్నాను. నీ బాబా ఆజ్ఞ లేకుండా నీవు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు అని తెలుసుకో. ఇది నా మాటగా గుర్తుంచుకో. కాబట్టి నా ఆజ్ఞ మేరకు జరగవలసినటువంటి కార్యాలను అన్నిటినీ కూడా చూసి ఆశ్చర్యపడతావు. అంతవరకు కాస్త ఓర్పు, సహనంతో ఉండు. సంతోషంగా ఉంటావు. సో, విన్నారు కదండీ! ఈరోజు బాబాగారు తెలియజేసినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.